ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ పళ్ళు, ఆర్గానిక్ పాలు, ఆర్గానిక్ బిస్కెట్లు. కొన్నాళ్ళు పోతే ఆర్గానిక్ ఎరువులు, పురుగుల మందులు కూడా మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మీరు ఆర్గానిక్ అని నమ్మి 2 రెట్లు ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్న పప్పు, బియ్యం, కూరగాయలు నిజంగా ఆర్గానిక్కేనా? లేదా జస్ట్ ఒక ఆర్గానిక్ స్టిక్కర్ అంటించో, లేదా ఒక గ్రీన్ ప్యాకెట్లో ప్యాక్ చేసో కొన్ని మార్కెటింగ్ మాటల మాయలో మిమ్మల్ని నిలువుగా దోచేస్తున్నారా? కరోనా తర్వాత ప్రజల్లో హెల్త్పై అవగాహన పెరగడంతో చాలామంది సాధారణ ఫుడ్ కంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్కే ఎక్కువగా కొంటున్నారు. దీంతో ఇదే డిమాండ్ను అవకాశంగా మార్చుకుని కొన్ని కంపెనీలు సరైన సర్టిఫికేషన్ లేకుండానే తమ ప్రొడక్ట్స్ పైన ఆర్గానిక్ అని ప్రింట్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నాయి. ఇండియాలో 2025 నాటికి ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ షేర్ భారీగా పెరిగి సుమారు 19,000 కోట్లకు పైగా చేరిందని మార్కెట్ అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఆర్గానిక్ మార్కెటింగ్కి ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. క్రిసిల్ ASPA రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ మార్కెట్లో మొత్తం ప్రొడక్ట్స్లో 25 నుంచి 30% వరకు నకిలీ ప్రొడక్ట్స్ ఉండొచ్చని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. సాధారణంగా మార్కెట్లో మనం వస్తువులు కొనేటప్పుడు చాలా వాటికి అవి ఆర్గానిక్ కాకపోయినా న్యాచురల్, ఫార్మ్ ఫ్రెష్, కెమికల్ ఫ్రీ, ప్యూర్ వంటి ఆకర్షణీయమైన పదాలతో ఆ ప్రొడక్ట్స్ని ఆర్గానిక్లా చూపించి వినియోగదారులను తప్పుదో పట్టిస్తున్నారు. అందుకే FSSAI కూడా స్పెషల్గా ప్రజలను హెచ్చరిస్తూ ప్యాకెట్పై ఆర్గానిక్ అని రాసి ఉందని మాత్రమే నమ్మొద్దని హెచ్చరిస్తుంది. దీనికి తోడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఫిట్నెస్ గురువులు, సెలబ్రిటీలు ఆర్గానిక్, న్యాచురల్, కెమికల్ ఫ్రీ అంటూ అనేక ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేస్తున్నారు. కానీ వారు ప్రచారం చేస్తున్నవి ఆర్గానిక్ వా కాదా అని కనీసం చెక్ చేయకుండా సెలబ్రిటీ చెప్పాడని, ఇన్ఫ్లుయెన్సర్ రికమెండ్ చేశాడని నమ్మి హై ప్రైస్కి కొనుగోలు చేస్తున్నారు. అసలు మనం కొనే వస్తువులు ఆర్గానిక్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక వస్తువు నిజంగా ఆర్గానిక్ అయితే దానిపై తప్పనిసరిగా జైవిక్ భారత్ లోగో ఉండాలి. అలాగే ఇండియా ఆర్గానిక్ లేదా PGS ఆర్గానిక్ సర్టిఫికేషన్ గుర్తులు కూడా ఉండాలి. అదనంగా FSSAI లైసెన్స్ నెంబర్, సర్టిఫికేషన్ నెంబర్ ఉంటేనే దాన్ని ఆర్గానిక్గా గుర్తించాలి. ఫ్రూట్స్ త్వరగా పండడానికి కాల్షియం కార్బోనేట్, ఎథోఫేన్ వంటి కెమికల్స్, అవి ఎక్కువ రోజులు తాజాగా కనిపించడానికి వ్యాక్స్ కోటింగ్స్, ఫంగస్ రాకుండా ఉండేందుకు కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడుతూ అవి ఫ్రెష్గా కనిపించేలా చేసి ఆర్గానిక్గా అమ్ముతున్న ఘటనలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడిలో నిత్యం ఎక్కడో చోట బయటపడుతూ ఉంటాయి. ఇవి అన్యాచురల్గా మెరిసిపోవడం, ఒకే రంగులో పర్ఫెక్ట్గా కనిపించడం, సీజన్ కాకపోయినా అందుబాటులో ఉండడం వంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిజంగా నేచురల్గా పండిన పంటలు కొన్నిసార్లు చిన్న రంగుల్లో తేడాలు, ఆకారంలో అసమానతలు కలిగి ఉండడం సహజం. బయటకు ఫ్రెష్గా కనిపించిందని మాత్రమే నమ్మకుండా అవి సహజంగా పండిందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. ఈ రోజులో ఒక సాధారణ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. కానీ మీరు 80 రూపాయల విలువైన పప్పును ఆర్గానిక్ పేరుతో 180 లేదా 200 కొంటూ వారి నెలవారీ ఖర్చులు దాదాపు 5,000 వరకు ఎక్స్ట్రాగా పెంచేసుకుంటున్నారు. అసలు సమస్య ఏంటంటే నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తుల వల్ల మోసపోతున్నది వినియోగదారుడు మాత్రమే కాదు, నిజంగా రసాయనాలు లేకుండా పంటలు పండిస్తున్న రైతులు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే నకిలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ను నింపేస్తే నిజాయితీగా వ్యవసాయం చేస్తున్న రైతులకు సరైన ధర కూడా దొరకడం లేదు. ఒకప్పుడు మార్కెట్లో నకిలీ మందులు, నకిలీ బ్రాండ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్గానిక్ అనే పేరు కూడా ఒక మార్కెటింగ్ ఆయుధంగా మారుతోంది. ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం తప్పు కాదు, కానీ నిజంగా తెలుసుకోకుండా ఖర్చు చేయడం మాత్రం ప్రమాదం. ఇకపై మీరు కొనే ప్రొడక్ట్స్ నిజంగా ఆర్గానికా లేక అది స్కామా తెలుసుకోండి.